ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ మధ్య మీ పేరు సోషల్ మీడియాలో తెగ అనిపిస్తుంది. అది కాదురా గుట్కా. ఏందంటే రాగి అంటున్నారా? అదే మరి నాకు మండేది. వయసులో కాస్త పెద్ద ముండవాడిని కదా, ముద్దుగా రా అంటాలి. నన్ను అంటే అన్నారులే, స్టేజ్ మీద కూడా టంగ్ స్లిప్ చేస్తున్నారు నా బొంగులోది. ఏదో ఆస్ట్రేలియా క్రికెటర్ను మన ఆలీగాడిని 4 మాటలంటే ఆ మాత్రానికే పట్టించుకుని ఓ పెద్ద హడావిడి చెయ్యాల. అసలు ఈ సోషల్ మీడియాకి బుద్ధి లేదు రాస్కెల్స్. అలా కాదండి, వయసు పెరుగుతున్న కొద్దీ మీరు నలుగురికి చెప్పేలా ఉండాలి కదా. మీరే బండబూతులు తిట్టేస్తే ఎలా? ఇదిగో గుట్కాగా, బూతుల గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. నేను ఒకప్పుడు తిట్టేవాడినండి. ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత నేను చాలా మారిపోయాను. నా బొచ్చులోది అసలు బూతు మాట్లాడటమే మానేశాను. అవునా? అందుకేరా ఈ మధ్య సరిగ్గా సోషల్ మీడియాలో కనిపించడం లేదు. అంటే నా గుండెలో గుండె శృతి తప్పి గుండె నొప్పి వచ్చింది కదండి. అప్పటి నుంచి బూతులు మాట్లాడటం మానేశాను నా బొచ్చులోది. అయినా బూతులు మాట్లాడేవాడికి బూతులు ఆపేయడం అంటే ఏదో నోరు కట్టేసినట్లు ఉంటుందిరా గుట్కా. ఒకసారి గట్టి స్ట్రోక్ పడితే అవే ఆగిపోతాయిలేండి. ఓరి నీ దుంప తెగ, స్ట్రోక్ అంటే కొంప తీసి నీలా హార్ట్ స్ట్రోకా? నువ్వు మరీ భయపెట్టి సంపకు. అట్లా కాదండి, మీరు కొంచెం తాగుడు తగ్గించాలి, అప్పుడే మీ వాగుడు తగ్గుద్ది. అమ్మాయి చనిపోయిన దగ్గర నుండి నా మనసేం బాలేదురా గుట్కా. అలా అని పోయిన వాళ్ళు రారు కదా ప్రసాద్ గారు. మీరు మీకున్న రేంజ్కి బయటికి వెళ్తే మీకు పూలమాలలేసి సత్కరించి సన్మానించాలండి. ఆ ఎదవ తాగుడు ఎదవ వాగుడు వాగి సులకన అయిపోతున్నారు. అవునరా గుట్కా, నువ్వు అన్నది నిజమే. ఒకప్పుడు నా సినిమాలు అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసింహారావు గారు కూడా చూశాడంటే అది ఎంత గొప్ప విషయంరా. గొప్పది అని చిన్నగా అంటారేంటండి నా ఏకలోది. ఎంతో మంది సినిమా యాక్టర్లు ఉన్నారు, వాళ్ళెవ్వరికీ దక్కని అదృష్టం మీకు దక్కింది. నలుగురిని నవ్వించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదండి. నాకు తెలిసి మీలాంటి కామెడీ హీరో ఈ దేశంలోనే ఎవడో లేడు. అవన్నీ తెలుసురా గుట్కా, కాకపోతే నన్ను ఎవడు గుర్తించట్లేదని నా బాధర. ఒకడు గుర్తించేది ఏంది నా ఏకమొక్క? ఆల్రెడీ మీరు సక్సెస్ అయిపోయిన వాళ్ళు. ఇప్పుడున్న పిల్ల బచ్చాగాళ్ళకి నిబ్బాగాళ్ళకి మీ సంగతి తెలియకపోవచ్చు. అలా అని మీ గొప్పతనం ఏం తగ్గిపోదు. ఇవన్నీ కాదులే గాని, నేను కూడా నీలాగా బూతులు తగ్గించాలంటే ఏం చేయాలో చెప్పు. అవసరమైతే రోజు నీ దగ్గర క్లాస్ నేర్చుకుంటా. ఎందుకు? తాగొచ్చి నన్ను బండబూతులు తిట్టడానికా? అరే గుట్కా, నిన్ను గుద్దుతా ఎవరుకున్నావు? అంత పని చేయకండి బాబు, అసలే నా గుండె ఈక్. ఓ పని చేయండి, రోజు ప్రశాంతంగా యోగా చేయండి. మీకు కోపం వచ్చినప్పుడు ఓ 10 అంకెలు లెక్క పెట్టండి. అబ్బాబా, అవన్నీ పాత ట్రిక్కులురా, అవి చేసి వదిలేశా. నన్ను అందరూ పొగడాలనే ఆలోచనలో ఎక్కువ ఫీల్ అయిపోతున్నారా? ఎవడైనా అలా పొగడకపోతే నా నోటి నుండి బూతులు వచ్చేస్తున్నాయి. అయితే ఓ పని చేయండి, మీరు ఆ సినిమా ఫంక్షన్లకి వెళ్లకుండా మానేయండి. ప్రొడ్యూసర్ ఫుల్ బాటిల్ ఇచ్చి మరీ పిలుస్తున్నాడ్రా గుట్కా, వెళ్లకుండా ఉండలేనురా. ఈ మాటకు ముందొకరా వెనకొకరా ఎనలేక సత్తున్నానండి. సరే, ఇంకో పని చేయండి, మీరు ఎలాగూ తాగి వెళ్తారు కాబట్టి, అక్కడ మిమ్మల్ని పొగిడేవాడు ఉండడు కాబట్టి, మీరే ఓ 10 మందికి డబ్బులు ఇచ్చి మా జలగన్నకలాగా పొగిడించుకోండి. మీకు అప్పుడు కోపం రాదు కదా. అది కూడా ట్రై చేశా, కానీ ఆ పొగిడేవాళ్ళు నేను సినిమాకి తీసుకుంటున్న రేటు కన్నా డబల్ అడుగుతున్నారు. మీరంటే అంత భయం వేసింది మరి వాళ్ళకి. ఎక్కడ మీరు బండబూతులు తిడతారో అని రేట్లు పెంచారన్నమాట. ఫైనల్గా పని చేయండి, ఇక్కడ పని అవదు కానీ డైరెక్ట్గా మా జలగన్న దగ్గరికి వెళ్ళిపోండి. అడ్డమైన దిక్కుమాలిన సలహాలు ఇవ్వాలంటే మావోడి తర్వాతే ఎవడైనా సరే. అమ్మ బాబోయ్, జలగన్న ముద్దులు పెట్టి చంపేస్తాడు. నేను వెళ్ళను బాబోయ్, నేను వెళ్ళను.